మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీలో 5 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 5 ఇంజనీరింగ్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా పనిచేసిన పి వంశీ, అభిషేక్, కె రత్నవల్లి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ భవానీ శంకర్, మున్సిపల్ టౌన్ ప్లానర్ ఎంటీ హుసేన్, అలాగే పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహారావులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పిఠాపురం మున్సిపాలిటీకి 55 పనుల కోసం 7.73 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు వార్డుల్లో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి 28 పనులను 3.19 కోట్ల వ్యయంతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో నాణ్యత లోపించిందని, కొన్ని చోట్ల పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు జరిపిన విచారణలో ఇంజనీరింగ్ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. పనుల నాణ్యత లోపించడంతో పాటు చేయని పనులకు బిల్లులు చెల్లించినట్లు తేలడంతో నివేదిక ఆధారంగా ప్రభుత్వం 5 అధికారులపై చర్యలు చేపట్టింది. గత 2019 నుంచి జరిగినటువంటి వర్కుల మీద నిన్న విజిలెన్స్ కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఎంక్వైరీ చేస్తే 1,10,00,000 రూపాయల అవినీతి జరిగింది, వర్కులు జరగకుండా బిల్లులు పెట్టుకున్నారని చెప్పి నిన్న విజిలెన్స్ రిపోర్ట్ రావడం జరిగిందండి. ఒక 5 ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల మీద. అంటే ఈ 5 కాదు, ఇందులో చాలా మంది ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో నేను కూడా ఈ వర్కుల మీద చాలా సార్లు విజిలెన్స్ కి, ఏసీబీకి, ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి కంప్లైంట్స్ పెడితే వాళ్ళు నన్ను పిలిచి ఎంక్వైరీలు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 2-3 సార్లు నన్ను పిలిచి ఎంక్వైరీ చేశారు. అసలు ఏ విధంగా ఏ ఆధారాలతో పెడుతున్నారని. ఏ ఆధారాలతో అంటే ఇక్కడ డ్రైవర్స్ కాలనీలోనే సుమారు 12 లక్షల రూపాయలు ఒక వర్క్ చేయకుండా దాని బిల్లులు పెట్టుకున్నారండి. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లే దానికి సాక్ష్యం. ఎందుకంటే అక్కడ ఉన్న వైసీపీ కౌన్సిలర్ కూడా చాలా సార్లు ఇక్కడ అడగడం జరిగింది, అది రేట్ చేశారు. సుమారు 16 లక్షల రూపాయల పైప్ లైన్ ని అది మేమే చేశామని చెప్పి ఈ అధికారులు కూడా దాన్ని పెట్టుకున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి జరిగింది దాని మీద వివరణ తీసుకుంటే ఆ అమౌంట్ రికవరీ చేసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే గత 2019 నుంచి జరిగినటువంటి వర్కుల మీద నిన్న విజిలెన్స్ కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఎంక్వైరీ చేస్తే 1,10,00,000 రూపాయల అవినీతి జరిగింది, వర్కులు జరగకుండా బిల్లులు పెట్టుకున్నారని చెప్పి నిన్న విజిలెన్స్ రిపోర్ట్ రావడం జరిగిందండి. ఒక 5 ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల మీద. అంటే ఈ 5 కాదు, ఇందులో చాలా మంది ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో నేను కూడా ఈ వర్కుల మీద చాలా సార్లు విజిలెన్స్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, మరి పిఠాపురం నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేయండి. సమాచారం ప్రకారం వాస్తవానికి విజిలెన్స్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల మీద దృష్టి పెడుతూ వస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గం అనేసరికి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ప్రత్యేకంగా అయితే ఫోకస్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంటే దాదాపు 2019 నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అక్కడ అధికారంలో ఉన్న నేపథ్యంలోనే కొన్ని పనుల విషయంలో ప్రధానంగా దాదాపు ఒక 55 పనులకు సంబంధించి 7.73 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేశారు. ఈ 55 పనులకు సంబంధించి ఎవరెవరు ఏ పనులు చేశారంటే కొన్ని అసలు పనులు జరగకుండానే బిల్లులు మంజూరు చేశారు అనేది ప్రధానంగా. అంటే ఇప్పుడు తాజాగా అయితే ఒక 5 ఉద్యోగుల మీద అయితే మున్సిపాలిటీకి సంబంధించి పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న 5 ఉద్యోగుల మీద అయితే వేటు వేశారు. ఇందులో ఒక 3 ఏఈలు ఉన్నారు, అలాగే 2 డిఈలు ఉన్నారు, అలాగే పబ్లిక్ హెల్త్ ఈఈ కూడా ఉన్నారు. ఈ 5 అయితే తాజాగా సస్పెండ్ చేశారు. అంటే ఇంకా ఎవరి పాత్ర ఉంది, ఇందులో ఎంతమంది పాత్ర ఉంది అనే దాని మీద కూడా విజిలెన్స్ అధికారులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. ఎలాంటి నాణ్యత లేని పనులు చేపట్టారు అనేది ప్రధాన ఆరోపణ. కొన్ని నిర్మాణాలకు సంబంధించి అలాగే కొంతమంది కాంట్రాక్టర్లకు కూడా అసలు పనులు చేయకుండానే వాళ్ళ పేరు మీద బిల్లులు మంజూరు అయ్యాయి అనేది స్థానికంగా కొంతమంది చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఆ ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు రంగంలో దిగారు. ఇందులో అధికారులు కూడా నిధులు దుర్వినియోగం చేశారు అనేది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి మొదటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. అధికారులకు సంబంధించి ఎవరు ఎలాంటి అవినీతికి పాల్పడినా సరే విడిచిపెట్టేది లేదు అనేది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ప్రజల నుంచి అలాగే కొంతమంది ప్రజా ప్రతినిధుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు
విచారణ అయితే చేపట్టారు. అయితే దీని మీద తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ముందైతే దీనికి సంబంధించి పూర్తిగా లోతుగా విచారణ చేసిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో 5 మున్సిపల్ ఉద్యోగుల మీద ఒకేసారి సస్పెన్షన్ వేటు పడ్డం అనేది ఇదే మొదటిసారి. ప్రస్తుతం స్థానికంగా అయితే ఇదే సంచలనం రేపుతున్న అంశం. మిగిలిన అధికారులు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు కూడా వెలుగులోకి వస్తే ఆధారాలతో గనక నిర్ధారణ అయితే ఖచ్చితంగా మరికొంతమంది కూడా వేటు పడే అవకాశం ఉంది అనేది తాజాగా అందుతున్న సమాచారం. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఫర్ ద అప్డేట్స్.